అండి, వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఈరోజు నేను ఈజీగా ఒక 10 మినిట్స్లో మనం పాలకోవా రెడీ చేసుకోవచ్చు. మామూలుగా పాలకోవా అయితే మనం మామూలుగా మిల్క్ తోటి చేసుకునేదంటే చాలా ప్రాసెస్, చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను ఈజీగా పాలు లేకుండా ఈజీగా చూపిస్తాను. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎలా చేస్తానో నేను. ఫస్ట్ మనం ఇక్కడ దీంట్లో మనం పాన్ పెట్టేసుకుని నెయ్యి వేసుకోవాలి. ఏమేం కావాలంటే దీనికి కొంచెం నెయ్యి, నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటానండి నెయ్యి. ఒక 2 స్పూన్స్ నెయ్యికి నేను ఇక్కడ 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. 1 కప్పు పాలకి నేను ఇక్కడ 3 కప్స్ మిల్క్ పౌడర్, పాల పొడి. పాలకు బదులు మనం ఇక్కడ పాల పొడి యూజ్ చేస్తున్నాం. పాల పొడి తీసుకున్నాను నేను 3 కప్పులు. ఇక్కడ ఇది షుగర్ అన్నమాట. షుగర్ నేను ఇక్కడ పౌడర్ చేసుకున్నాను. షుగర్ నేను 1/2 కప్ తీసుకున్నాను. హాఫ్ కప్పు షుగర్ మనం తీసుకుంటే ఇది మనకి ఇంత అవుతుంది. అర్థమైంది కదండి. 1 కప్పు పాలు, 1/2 కప్పు పంచదార, 3 కప్పులు పాల పొడి, ఒక 2-3 స్పూన్లు నెయ్యి. నేను తర్వాత రెడీ అయిన తర్వాత ఒక గార్నిష్కి నేను బాదం తీసుకున్నాను. మన ఇష్టం, పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను వేయట్లేదు, పిల్లలు సరిగ్గా ఇష్టపడని నేను ఇలాచీ వేయట్లేదు. మీరు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ వేసుకున్న ఫ్లేవర్ మనకి బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేశానండి నేను. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. కొంచెం ఒక 2.5 స్పూన్స్ వేసాను. నెయ్యి కొంచెం మనకి కాగాలి. ఎక్కువసేపు అక్కర్లేదు. ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఇందులో కప్పు అన్నాను కదా, ఈ కప్పు పాలు పోసేస్తున్నాను. పిల్లలు ఎప్పుడైనా మనం స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇన్స్టెంట్గా మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇది పాలతో చేసుకుంటే మనకు చాలా ప్రాసెస్ టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోనే పాలల్లో షుగర్ మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఈ షుగర్ని, ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాం. ఇవి కాచి చల్లార్చిన పాలండి అవి. షుగర్ మనకు ఆల్రెడీ అందులో పొడిలో ఉంటుంది కాబట్టి షుగరు చూసుకొని సరిపోతుంది. ఇది ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకొని కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఇలా ఉంచుకోవటం. అదే మనకి షుగర్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం కరగడానికి టైం పడుతుంది కదా. ఇలాగా ఫాస్ట్గా కావాలనుకుంటే ఇలాగ పౌడర్ చేసుకుని వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో నేను ఇవి 3 కప్స్ అన్నాను కదా, 1 కప్పు పాలకి 3 కప్స్ తీసుకున్నాను పాల పొడి. ఇది వేసేసుకుంటూ కొంచెం వేసేసుకుంటూ ఇది కలిపేసుకోవచ్చు. షుగర్ మీకు ఇంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు షుగరు. ఇది ఉండలు కట్టకుండా మనం బాగా కలిపేసుకోవాలి. మరీ హైలో పెట్టేసుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది మెల్ట్ అయిపోయింది కదండి. ఇది మెల్ట్ అయ్యేది మనకు బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగులు మాడిపోతుంది. మనకి ఇది తెలిసిపోతుంది. కొంచెం ఇలా ఒక 5 మినిట్స్ ఇలా గట్టిపడేదాకా ఉంచేసుకొని
ప్యాన్ వదిలేస్తుంది. ప్యాన్ని కొంచెం మనకి ఇలా ఉండలా రావాలి. ఉండలా వస్తే మనకి ఇవి చేసుకోవడానికి బెళ్ళల కింద బాగుంటుంది. కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇది మనకి ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇది కొంచెం ఇంకా గట్టిపడాలి. కొంచెం మనకి చల్లారితే కూడా కొంచెం గట్టిపడుతుంది, కానీ ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉంటే మనకి ఇది సరిపోతుంది. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇది ఇలా గట్టిగా రావాలి, ఇలా ముద్దలాగా. ఇదంతా దగ్గరికి మనకి ముద్దలా వచ్చిందంటే ఉండలాగా రెడీ అయిపోయినట్టు. ఇది చూడప్పుడు కొంచెం పలుచగా ఉంది కదా, ఇది గట్టి పడాలి కొంచెం. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సరిపోతుంది మనకి. ఇది చల్లారితే మనకి సరిపోతుంది. ఇలాగా వండగట్టేస్తాను. చల్లారిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకి చల్లారిపోయిందండి. దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం చేతికి కొంచెం నెయ్యి ఇలా అప్లై చేసుకుంటూ ఉండల కింద చేసేసుకుంటే అయిపోతుంది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. కొంచెం ఇలా అనుకుంటే మనకి సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా అనుకుంటే పాలకోవా రెడీ అయిపోయింది. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇలా రౌండ్గా చేసేసుకుని దీన్ని ఈ 2 వేళ్ళతోటి ఇలా ఉంటే బాగుంటుంది. నేను ఇలా చేస్తానండి. ఇప్పుడు దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇది ఆప్షనే, మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా అలా ప్లెయిన్గానే కూడా బాగుంటుంది. ఇంతేనండి, మనకి స్వీట్ షాప్ స్టైల్లో మనకి పాలకోవా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయింది. మీకు ఇంకా ఇలా వీడియోలో చూస్తే కొంచెం ఇలాగా టైం పట్టినట్టు అనిపిస్తుంది, కానీ మామూలుగా చేస్తే అసలు మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సింపుల్గా. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.